మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప గల యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ యొక్క సన్నిధికొచ్చి తండ్రి ప్రార్థించి, పాటలు పాడి, మీ నామాన్ని గొప్ప చేసి, ఆయన మీ మాటలు వినేటువంటి గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో నాయన ప్రభా, స్వస్థతల గురించి మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, మీరు సర్వశక్తిమంతుడు తండ్రి, సర్వజ్ఞానివి, కరుణామయుడు ప్రభా తండ్రి. అయ్యా ఇదిగో నాయన మేము మిమ్మల్ని నమ్ముకొని జీవిస్తూ ఉంటున్నాం ప్రభా, మీ మీదే ఆధారపడి బ్రతుకుతూ ఉంటున్నాం తండ్రి. ఇదిగో నాయన మా జీవితంలో ఎన్నో ఆటుపోటులు తండ్రి, ఎన్నో సమస్యలు, ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు తండ్రి మేము మొరపెట్టుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన ఈరోజు ప్రభా అనారోగ్యాల గురించి ప్రార్థన చేస్తుంటున్నాం. మనోజమ్మను గురించి ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. అలాగే జాన్ బ్రదర్ని బట్టి, అలాగే సాల్మన్ బ్రదర్ వాళ్ళ కుమారుడు సైమన్ బట్టి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అవునయ్యా, మీ రక్తములో శక్తి ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ గాయములు గల హస్తముల చేత మాకు స్వస్థత కలుగుతుందని మీ వాక్యము చెబుతుంది ప్రభా. మీ వాక్యమును మా జీవితములో తండ్రి నాయన అన్వయించుకున్నప్పుడు తండ్రి అయ్యా అది ఫలిస్తుందని మేము నమ్ముతున్నాం తండ్రి. ఇదిగో నాయన బిడ్డలను బట్టి ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. వారిలో ఉన్నటువంటి ఆందోళన, భయము తండ్రి తీసివేయండి, సమాధానాన్ని ఇవ్వండి, హృదయం అందు నెమ్మదిని ఇవ్వండి ప్రభా. మీ కృప చేత సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. తండ్రి సహాయం చేయండి, కృప చూపించండి. ఇదిగో నాయన మీ గాయములు గల హస్తములతో బుట్టి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. ప్రాణాత్మ శరీరాల్లో ఉన్నటువంటి రుగ్మతను తీసివేయండి, తొలగించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఇదిగో నాయన వారు సాక్ష్యం చెప్పుటకు ప్రభా నాయన ఆ యొక్క బలహీనతల నుండి బయటపడడానికి సహాయం చేసి నెమ్మదిని, మనశ్శాంతిని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అలాగే ప్రభా యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. సహాయం చేయండి. అవును నాయన బిడ్డలు ప్రభా తల్లిదండ్రులు చెప్పిన మాటను వినకుండా పెడచెవిని పెట్టి జీవిస్తూ ఉన్నారు ప్రభా. అయా ఇష్టానుసారంగా ప్రభా వారు నమ్మిందే వేదం లాగా వారికి అన్ని తెలిసినట్లుగా తండ్రి బిహేవ్ చేస్తూ ఉన్నారు ప్రభా తండ్రి. ఇదిగో నాయన సాతాను ఉచ్చులో పడిపోయి ఆ కబయ హస్తాలలో తండ్రి బందీలైపోయి తండ్రి పాపాన్ని జుర్రుకునే వారిగా తండ్రి అల్పకాల పాప భోగాలకి బానిసలైపోయి తండ్రి బయటికి పడలేని స్థితిలో ఉన్నారు ప్రభా. సహాయం చేయండి నాయన తండ్రి. కృప చూపించండి ప్రభా తండ్రి. వారి శరీరాన్ని మళ్లించేసేసుకుంటూ ఉన్నారు ప్రభా. జూదమని, తాగుబోతుతనాలని, సినిమాలని, షికార్లని తండ్రి అయ్యా మీ మీ ఆ యవ్వనం బహు బలమైనదని వారు తెలియకుండా తండ్రి నాయన విచ్చలవిడిగా తండ్రి ఖర్చు చేసేస్తూ ఉన్నారు తండ్రి. సహాయం చేయండి ప్రభా. ఈ సమయంలో ప్రభా నాయన ఎవరైతే తల్లిదండ్రుల మాట వినకుండా తండ్రి ఇష్టానుసారంగా తిరుగుతున్నారో తండ్రి నాయన ఒక్కరు అలా ఉండడానికి వీల్లేదు ప్రభా. తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. మీరు ఇచ్చిన ఈ ఒక్క జీవితము ఒక విలువైనదని గుర్తించి ప్రభా తల్లిదండ్రులకు తండ్రి పేరు తెచ్చే బిడ్డలుగా, తల్లిదండ్రులను గణపరిచే బిడ్డలుగా అయా సంఘానికి, సమాజానికి తండ్రి తల్లిదండ్రులకు మీకు మహిమకరంగా బిడ్డలుండేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. వారిని ఆకర్షించుకోండి, వారి హృదయాలను తిప్పండి ప్రభా. నీటి కాలుల వల్లే తండ్రి అయా హృదయాలు తిప్పగలిగిన సమర్థత కలిగిన గొప్ప దేవుడు గనుక తండ్రి నాయన ఎవరి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను ప్రభా. తల్లిదండ్రులను ఆశించిన విధంగా, తల్లిదండ్రులు కోరుకున్న విధంగా అలాగే ప్రభా మీ చిత్తములో మీ ప్రియును తండ్రి డ్రైవ్ చేసే పిల్లలు ప్రభా కాస్ట్లీ ఫోన్లు, కాస్ట్లీ బైకులు, కాస్ట్లీ బట్టలు ప్రభా నాయన మనీని ఎలా వాడుకోవాలో కూడా తెలియకుండా తండ్రి ఇష్టానుసారంగా చేస్తూ ఉంటున్నారు ప్రభా. అయ్యా 10,000 జీతం వస్తే ప్రభా 30,000 ఎక్స్పెండిచర్ లాగా బ్రతుకుతూ ఉన్నారు తండ్రి నాయన. ఒక ఒక పద్ధతి, ఒక విలువ తండ్రి, ఒక క్రమశిక్షణ అయా లేకుండా జీవిస్తూ ఉంటున్నారు ప్రభా నాయన. అప్పులు మయం చేసేస్తున్నారు, తల్లిదండ్రులు రోడ్ల మీదకి వేసేస్తున్నారు ప్రభా. అయా తల్లిదండ్రులు అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడమో లేదంటే రకరకాలుగా జీవిస్తున్నారు. లేదంటే ప్రభా వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉంటూ అయా పిల్లలు అడిగింది ఇవ్వలేదని తల్లిదండ్రులను హింసిస్తూ బాధ పెడుతూ అయ్యా ఈ విధంగా ఉంటున్నారు తండ్రి. అది
ఏమాత్రము మంచిది కాదు కనుక ప్రభా నాయన, ప్రభా వారి హృదయాలను మార్చండి, వారి మనస్సులను తండ్రి త్రిప్పమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి అయ్యా, కృప చూపించండి. ఇదిగో నాయన, మా ఈసువై టీంలో కానీ ప్రభా, క్రైస్తవ సమాజంలో కానీ ఆ విధంగా ఎవరు ఉండడానికి వీల్లేదు ప్రభా. తండ్రి సహాయం చేసి కనికరించి ప్రభా కృప చూపించమని, అలాగే తండ్రి తల్లిదండ్రులు కూడా బిడ్డల పట్ల బాధ్యత కలిగి బరువైన హృదయంతో ప్రార్థించేవారిగా, భక్తి జీవితంలో ముందుకు వెళ్ళేవారిగా ప్రభా నాయన, బిడ్డలు చూసి నేర్చుకునే భక్తి తల్లిదండ్రులు చేయలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. ఏదో అరా కొర భక్తి చేసి ప్రభా, నామకార్థ భక్తి చేసి తండ్రి లోకంలో ఉంటూ మళ్ళీ సంఘంలో ఉంటే ప్రభా, అది మాదిరికరమైన జీవితం కాదు గనుక ప్రభా, బిడ్డలు చూస్తున్నప్పుడు ఓహో ఇదా భక్తి అనుకునే కాకుండా నాయన, నిజమైన స్వరూపంలోకి తల్లిదండ్రులను కూడా మార్చమని ప్రార్థిస్తుంటున్నాను. తండ్రి సహాయం చేసి కృప చూపించి ప్రభా, ప్రతిరోజు మీ సన్నిధికి వస్తున్నాం, మీ వాక్యం వింటున్నాం, కానీ మాలో మార్పు రావాలి. మార్పు లేనటువంటి జీవితాలు ఎన్నాళ్ళు ప్రభా నాయన తండ్రి, నిలువెచ్చిన స్థితి ఎన్నాళ్ళు ప్రభా, ఇది మాకు వద్దు కనుక ప్రభా, ఇదిగో నాయన మా ఈసీలో ఉన్న టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి తల్లి తండ్రి, ప్రతి యవన బిడ్డ తండ్రి, అయా మీ యొక్క ఆజ్ఞలు, మీ కట్టడలు గైకొని ముందుకు సాగిపోయే కృపను మాకు మా అందరికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఈ టీంలో ఎవరైతే సార్ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన, జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయా భగవాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఆయా బిడ్డని కూడా నీ కృపలో భద్రపరుచుకున్నామని, ఆయా నీ బిడ్డని నాయన ప్రభా నీ కృపలో వాడుకున్నామని ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి, దయచూపండి. నీ బిడ్డ కొరకు నాయన ఆరోగ్యం అందును, ఆయుష్ని అందును ప్రభా, బిడ్డ వెళ్తున్న రాకపోకలు ఎందును ప్రభా సహాయం చేయండి. ఆరోగ్యం ఉండి స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే నా తండ్రి నాయన, ఆయా పరిమళ సిస్టర్ యొక్క వారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కృప చూపండి, దయ చూపండి ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆ కుటుంబంలో నాయన ఆయా కావాల్సిన అవసరతను మీరు తీర్చండి ప్రభా. కుటుంబంలో నాయన బిడ్డలకు, ఆయా పెద్దవారికి మంచి ఆరోగ్యమును, ఆయుష్ను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయా సమస్తమును ఎరిగిన దేవుడు గనుక అయా నీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మా వల్ల ఏమి కాదు ప్రభా, సమస్తము సాధ్యమైన దేవుడు నీవే గనుక నీ కార్యములు నూతన పరిచండి, కనికరించండి, దయచూపండి. అలాగే నాయన అయా బిడ్డకు పుట్టిన బిడ్డలు ఆయా భర్త గారిని ప్రభా ధైర్యపరచండి. ఆయా నాయన ప్రభు ఒక నిరీక్షణ ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబంలో శాంతి సమాధానంతో ఉంచమని ప్రార్థిస్తూ, అలాగే ప్రభా ఈసీఎం టీంలో ఉన్న నాయన బిడ్డల యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేస్తున్నాను. మరి నాయన ఈ బిడ్డలకు నా తండ్రి నాయన వివాహ విషయంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వివాహము నాయన కోసం నాయన బిడ్డలను వెతుకుతున్న వారు, ఆయా వివాహం నాయన ప్రభా ఆయా చేసుకోవాలనుకున్న వారిని ఆయా సమస్తాన్ని నీ చేతులుగా అప్పగించుకుంటున్నాను ప్రభు. అవును నా తండ్రి నాయన, ఆయా ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా ప్రభా, ఆయా స్త్రీని పురుషుని జతపరిచే దేవుడు నీవే ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎప్పటికైనా నాయన ఆ బిడ్డకి జత కావాలని నాయన మీరు కోరి ఉన్నారు ప్రభా. నీకు స్తుతులు, స్తోత్రాలు. అదేవిధంగా నా తండ్రి నాయన ఆ బిడ్డలు కోరినట్లుగా, ఆశించినట్లుగా ఆయా మీరు నాయన తీర్చమని, ఆయా తృప్తిపరచమని ఆయా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనికరము, దయా, వాత్సల్యత ఆయా మేము చేసిన విజ్ఞాపన ప్రార్థనలన్నిటికీ నాయన మీరు జవాబును దయచేయమని, కలుగు చేయమని, వారి కుటుంబాల్లో నెమ్మది సమాధానం దయచేయమని, ఈ దినమంతయు ప్రభు వారు రాకపోకలేని సన్నిధి కాపుదల ఉంచమని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా. మంజుల సిస్టర్ను ప్రభా
అయా జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా. అయా రోజు ప్రతి దినమునైనా ప్రార్థిస్తున్నాము, ప్రార్థనకు జవాబిస్తున్నారని మేము నమ్ముచున్నాము. ఆ బిడ్డను స్వస్థపరచండి, బాగు చేయండి. కుటుంబంలోనైనా ప్రభా బిడ్డను సాక్షిగా, సంఘముల సాక్షిగా, ఈసీఎం టీంల సాక్షిగా మీరు ఉంచుతున్నారని నమ్ముచు నీ కార్యములు నూతన పరచమని, ప్రార్థనా విజ్ఞాపనలకు ప్రభా మీరు జవాబును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రభా స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. పరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఉదయకాలమే ప్రభా మీ సన్నిధిలో మోకరించడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. నన్ను చక్కగా ప్రభా నేను ప్రభా వరకు ప్రస్తుతాన్ని మీరు ఏర్పాటు చేసుకుని మన ఉదయమే ప్రభా నీ వాక్యం వినడానికి ప్రభా మీరు కృప చూపారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా నాగాలాండ్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రాజధాని కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అక్కడున్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాగాలాండ్ రాష్ట్రం అంతా కూడా ప్రభా చక్కగా ప్రభా నేను ఆరాధించే రాష్ట్రంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు ప్రభా. అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షింపబడాలి కనుక నాగాలాండ్ రాష్ట్రం అంతటిని కూడా గొప్ప రక్షణ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అక్కడ పరిపాలిస్తున్న ప్రభా నాయన పరిపాలకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంత్రులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభా. అక్కడ ప్రభా చక్కగా ప్రభా నీతి న్యాయాలతో కూడిన పరిపాలన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా ప్రియులు జాన్ గారి బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నేను రూట్ కెనాల్ ప్రభా నేను చేశారని విన్నాము, అది కొంచెం ఇబ్బంది అయిందని విన్నాము తండ్రి. నాయన ప్రభా అది గొంతుకులో కొంచెం ఆపరేషన్ చేయాలని ప్రభా నాయన ప్రభా డాక్టర్లు అంటుండగా తండ్రి ప్రభా ఆ యొక్క ప్రభా ఆపరేషన్ లేకుండానే ప్రభా నీ కుమారుని మీరు ముట్టండి ప్రభా. మీ చిత్తమైతే ప్రభా నీ గాయపడిన వస్తాను ప్రభా నీ కుమారు మీద ప్రభా మీరు చాచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థత యేసు నామములో కలుగును గాక. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనని మీరు వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు కనుక ప్రభు నీ గాయపడిన వస్తాను ప్రభా మీరు కాచిన రక్తాన్ని ప్రభా నీ కుమారుడి మీద యేసు నామములో మీరు ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నువ్వు అద్భుత కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అదేవిధంగా బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నేను నీ గాయపనాస్తాను ప్రభా ప్రతి ఒక్కరి మీద మీరు ఉంచమని ప్రార్థన చేసుకోండి ప్రభా. మా యూసుఫై టీం ద్వారా జరుగుతున్న పరిచర్యను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆపాదిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆదరణ కూడిన మనకు లోకంలో సకల పరిశుద్ధులకు యూసుఫై టీంకు యూసుఫై టీం జరుగుతున్న పరిచర్యకు ఈ దినం వాక్యం చెప్పిన దేవుని సేవకులు వరప్రసాద్ సార్కి ఆయన కుటుంబానికి పరిచర్యకు ఆయన కాపుదల సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.